హాయ్ అండి అందరికీ. పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న ఓల్ గరం మసాలా కూడా తీసుకొని అందులో వేసి ఫ్రై చేయాలి. ఓల్ గరం మసాలా కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోనే ఇష్టమైతే మీకు జీడిపప్పు కూడా వేసుకోండి. ఈలోపు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు వేగి కలర్ మారాక ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా అందులో వేసుకొని మగ్గనివ్వాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ వేగం అవసరం లేదు, జస్ట్ బాగా మగ్గి కలర్ మారితే సరిపోతుంది. అందులోనే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలపాలి. అన్నీ బాగా కలిసి పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా మగ్గాక ఇప్పుడు టమాటో కూడా వేసుకోవాలి. టమాటో 2 మీడియం సైజు సన్నగా కట్ చేసి వేసుకోండి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటో కూడా బాగా మగ్గి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా పెరుగు వేసుకొని పెరుగు కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేయించుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలపాలి. అంతా బాగా కలిసి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. నార్మల్ రైస్ అయినా పర్లేదు, అవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేయాలి. కొలత కోసం 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ కూడా పోసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు అంతా ఉడికి వాటర్ని ఇంకిపోయేలాగే